నమస్కారం అండి. అశోక్ గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు ఇది డిబేట్ అనసూయ అన్వేష్ గురించి కదండి. అవునండి. సో ఇప్పుడు ఈ డిబేట్ లో మాట్లాడుతున్న శర్మ గారు ఎవరండి అసలు? అతనికి ఏమన్నా జ్ఞానం ఉందా లేదా? అసలు ఎందుకు డిబేట్ లో కూర్చున్నాడండి అతను? అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అండి అసలు ఆయన అభిమాన సంఘం ఏందండి? ఆయన అసలు ఏం చెప్పదలుచుకున్నాడు? ఎందుకు ఉండకూడదు? హీరోయిన్స్ అభిమాన సంఘం ఉంటే అనసూయ గారికి ఉండకూడదా? ఆమె ఒక సెలబ్రిటీ కదా. బిగ్ బాస్ వాళ్ళకి అభిమానులు ఉన్నారండి. బిగ్ బాస్ లో చేసే వాళ్ళకి అభిమానులు ఉన్నారు. మీరు ఎలా అంటారు ఉండకూడదని? అభిమాన సంఘం ఎందుకు ఉండకూడదు? హీరోయిన్స్ లేరా అభిమానులు? బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అభిమానులు లేరా? ఏంటండి బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిమానులు లేరా? మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? ప్రతి వాళ్ళకి అభిమానులు ఉంటారండి. ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరిష్టం వాళ్ళది. సినిమా తప్పేంటి? బిగ్ బాస్ వాళ్ళకి అభిమానులు ఉన్నారు. తప్పేంటి? అంత తప్పేంటి? వీ హావ్ రైట్. అరే ఇప్పుడు అభిమాన సంఘం ఉంటే వండుకోండి, ఉండకోండి. కానీ ఇప్పుడు వాళ్ళు ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో గట్టనే తిరగమంటారా అండి ఆయన శర్మ గారు? ఏమంటారంటే అది ఆమె ఫ్రీడమ్ తగ్గట్టుగా ఆమె బట్టలు వేసుకుంటుంది, ఆమెకు నచ్చింది, ఆమె కంఫర్ట్ అంటున్నారు. ఆయన ఏం చెప్తుండే తమ్ముడు మాట్లాడియండి. ఆయన అభిప్రాయం కూడా మనం వినాలి కదా. చెప్పండి. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అతను ఏమంటున్నాడు? ఆమె ఫ్రీడమ్ అని అదే అంటున్నాడు. ఆ మేడం గారు ఏం మాట్లాడుతున్నారు? ఆడామనే కదండి. ఆమె ఏం మాట్లాడుతుంది? ఆమె మిడిల్ క్లాస్, ఆమె కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఉంది. ఆమెకు తెలుసు కదండి మొత్తం ప్రజలు ఎట్లుంటారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అని తెలుసు కదండి. తెలిసినా కూడా ఆయన కూర్చొని ఇప్పుడు ఆమె బాడీ ఆమె ఇష్టం అయితే ప్రైవేట్ గా ఉందని అండి అది అంటే పబ్లిక్ లో రిలీజ్ చేసేసి అందరు నాగం చేసాడు ఎందుకండి? ఇప్పుడు ప్రైవేట్ చూపెట్టేది ప్రైవేట్ ఇంట్లో ఉంటే, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నారండి ఆడవాళ్ళు. మాకు నలుగురు సిస్టర్స్ ఉన్నారండి. ఇప్పుడు నేను లాస్ట్ తమ్ముడిని, అందరికన్నా లాస్ట్. నేను చెప్పాను అండి. ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళు అలా ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు శర్మ? తిరుగులి అని చెప్పదనుకుంటే మేము అట్లనే చెప్తామా అండి? మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అలా ఉండరండి. మీ క్వశ్చన్ ఏంటి? డైరెక్ట్ అడగండి. మీ క్వశ్చన్ ఏంటి? అసలు శర్మ గారు మాట్లాడితే 100% రాంగ్ అండి. మీరు అనేది ఒప్పుకుంటాము. ఆమె ఒక సెలబ్రిటీ అని గుర్తుపెట్టుకోండి. ఒక సెలబ్రిటీ డ్రెస్ వేరు, ఒక ఆర్డినరీ ఉమెన్ వేసుకునే డ్రెస్ వేరండి. మామూలు ఇంట్లో ఉండే వస్త్రధారణ వేరు. ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్ స్థాయి వాళ్ళు వేసుకునే వస్త్రధారణ వేరే ఉంటుంది. అవును. మరి మీరు కాదని ఎలా అంటారు? అప్పుడు బయట కూడా అట్లనే తిరగదా? అట్లనే తిరుగుతారా అండి ఎవరన్నా? అవునండి, ఆవిడ కూడా శారీస్ కట్టుకుంటారు అనేక సందర్భాల్లో. ఏడ కట్టుకున్నారండి? అవును, ఒకేషన్ బట్టి కట్టుకోవాలంటారండి. శారీస్ కట్టుకునే రిలీజ్ చేస్తలేదు మరి. ఉన్నాయి సందర్భాన్ని బట్టి. నిన్న ఒక దానికి వెళ్ళారు ఓపెనింగ్, ఎక్కడ శుభ్రంగా శారీ కట్టుకుంది. దెబ్బకి ఆమె కూడా శారీ కట్టుకునే వచ్చింది. ట్రోల్ అవుతుందండి. పూర్తి స్థాయి శారీ కట్టుకునే వెళ్ళింది. డిస్కషన్స్ వల్లనే, మీ టీవీ ఛానల్ వల్లనే చీర కట్టుకుని పద్ధతికి వచ్చింది అని చెప్పారు. అవును, చీర కట్టుకుంది. ఆ ఒకేషన్ అటువంటిది. నేను అనేది ఏం సార్ అంటే, ఇప్పుడు ఈ చర్చా సమావేశాలు మీరు పెడుతున్నారు కదా, దీనివల్ల 100% ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది, ఒక చర్చ అయితే వస్తుంది. కాబట్టి మేము అనేది ఏం సార్ అంటే, ఎవరేం చెప్పినా అతను ఎక్కడో ఒక గ్రామీణ ప్రాంత అబ్బాయి, అతడు మనం అందరి మాటలు విన్నాడు. తన అభిప్రాయం ఏం తెలియజేస్తున్నాడు? నా ఇంట్లో నా 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నేను చక్కగా ఉండమని చెప్తాను. ఆయన రాగా నేను చెప్పనంటాడు. ఒక్క నిమిషం సార్, నేను ఒకటి మీ RTV ద్వారా అనసూయ గారికి ఒక క్వశ్చన్ ఏదలుచుకున్నా. ఇప్పుడు ఆమె పారాసైటా లేకపోతే పరాన్నజీవ సంఘజీవ నేను అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పాలి. అయితే నా ఫుడ్ నేను వండుకొని తింటున్నా అంటే, నీ ఫుడ్ నువ్వు వండుకోవట్లేదు, మీ ఇంట్లో మీ పని మనిషి వండుతుంది. నువ్వు పారాసైటే కదా కాదా? నువ్వు జీతం ఇస్తుండొచ్చు, అది సెకండరీ. నువ్వు ఒకరి మీద ఆధారపడ్డావా లేదా? నువ్వు బయటికి వెళ్తే ఒక డ్రైవర్ నీకు హెల్ప్ చేస్తున్నాడా లేడా? నీకు పక్కనే బౌన్సర్లు ఉన్నారా లేరా? నీ ఇంట్లో సర్వెంట్స్ ఉన్నారా లేరా? మరి నువ్వు సంఘజీవా పారాషూట్వా? మరి లేకపోతే అది మరి అనసూయ చెప్పాలి. నీది నువ్వు ఎప్పుడు వండుకున్నావు, నీది నువ్వు ఎప్పుడు వండుకొని తిన్నావు. నేను అనేది ఏంటంటే, ఆమె ఏదో ఇన్స్టాలకు వచ్చేసి ఈ సగం బట్టలతోని జనాలను రెచ్చగొడితే పుచ్చరైగిపోతుంది చెప్తున్నా. నేను మాత్రం చెప్తున్నా, మహిళల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నేను ఈ ఒక్క విషయం మాత్రం నేను ఒక మహిళగా
నా అభిప్రాయం తెలియజేస్తున్నా. దయచేసి మీరు పార్టీని తీసుకురాకండి ఇందులో. ఇంకిది అభిప్రాయంతో చాలా మంది పెడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అడగమని క్వశ్చన్స్ వస్తాయి జనరల్ గా కామెంట్స్ లో వస్తున్నారు. అట్లా కూడా తను ప్రైవేట్ గా తన